ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యు విల్ రిసీవ్ ఏ డబుల్ పోర్షన్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ గ్రేస్ యు విల్ రిజాయిస్ ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్. ఐజయా చాప్టర్ 61 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ యొక్క బాధను బట్టి, నీ యొక్క కన్నీటి వేదనను బట్టి నీవు నిరుత్సాహపడిపోకు. నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన సర్వోన్నతుడు, యేసయ్య నమ్మదగినవాడు. నిన్ను ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. ఏ విషయంలో నీవు అవమానింపబడ్డావో, ఏ విషయంలో నీవు బలహీనముగా ఉన్నావో, ఎక్కడ నీవు నిందింపబడుతున్నావో దేవుడు అక్కడే నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఎంతైతే అవమానింపబడ్డావో, ఎంతైతే నీవు నిందింపబడ్డావో దానికి రెట్టింపు ఘనతను నీవు చూడబోతున్నావని ఈరోజు దేవాతి దేవుడు లేఖనముల ద్వారా నీకు సెలవిస్తున్నాడు. ఈ ప్రపంచంలో అనేక మంది వారికున్న శ్రమలను చూసి జీవితం ఇంతేనేమో, ఈ బ్రతుకు ఇంతేనేమో, ఇలానే నేను జీవించాలేమో అని అనుకుంటారు. వారిలో ఏ ఆశ ఉండదు. ఉన్నా ఇది సాధ్యము కాదు అనే భావనతో వారుంటారు. దానికి కారణం వారి యొక్క ప్రస్తుత పరిస్థితే. ఇప్పుడు వారి ఎదుట ఉన్న బాధ, బలహీనతలు, అవమానాలు, నిందలు, వీటన్నిటిని చూస్తూ దుఃఖిస్తారు. బహుశా ఈరోజు నీవు కూడా వారిలో ఒకరి వలె ఆలోచిస్తున్నావేమో. నిరీక్షణ లేని వ్యక్తివిగా, జీవితం అంటే ఆశ లేని వ్యక్తివిగా, నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఏం మిగిలి లేదు అనే వ్యక్తివిగా నీవు కూడా ఉండి ఉన్నావేమో. వాక్యం సెలవిస్తుంది, మనము అనగా యేసయ్యను విశ్వసించిన మనము అన్యుల వలె, నిరీక్షణ లేని వారి వలె దుఃఖించవద్దు అని. ఎందుకంటే వారికి ఏ హోప్ లేకపోవచ్చేమో, ఏ సహాయము లేదని తలంచొచ్చేమో, కానీ మనకు హోప్ ఉంది, మనకు సహాయం ఉన్నది. మన దేవుడే మనకు సహాయం, మన దేవుడే మనకు హోప్, మన నిరీక్షణ. ఈ రోజున నీ కుటుంబ పరిస్థితి బాగాలేకపోవచ్చు, నీ భర్త నిన్ను అనుదినము బాధిస్తుండొచ్చు, నీ అత్తమామలు నిన్ను దూషిస్తుండొచ్చు, లేదా నీ భార్యను బట్టి నీకు ఈరోజు దుఃఖం కలిగి ఉండొచ్చు. భర్త అంటే కనీసం గౌరవింపని స్థితిని ఈరోజు నీవు కలిగి ఉండొచ్చు. అందును బట్టి కృంగిపోకు. దేవుడు పరిస్థితులను మార్చగలడు. స్థితిగతులన్నీ ఒక్క నిమిషంలో ఆయన తారుమారు చేయగలడు అని గ్రహించు. నిన్ను అపహసించేవారే, నిన్ను కాదన్నవారే ప్రేమించే పరిస్థితిని యేసయ్య తీసుకొని వస్తాడు. నీ జీవితంలో దేవుడు కామానే పెట్టాడు గాని పులి స్టాప్ పెట్టలేదు. అవమానాలు, నిందలు సాధారణంగా ఎప్పుడు వస్తాయండి అంటే మన ఎదుటి వ్యక్తి లేదా మనల్ని చూస్తున్న సమాజానికి వ్యతిరేకంగా మనము ఏదైనా కార్యము చేసినప్పుడు. అంటే అదేదో చెడు పని చేయడం ద్వారా వచ్చింది కాదు, కానీ వారికి నచ్చలేదు అంతే. దానికోసం వారు మనల్ని నిందిస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఎలీషా ప్రవక్త మారక మునుపు అతను మంచి వ్యవసాయదారుడు. 12 అరకలు దున్నేంత ఉన్నతమైన జీవితం గడుపుతున్నాడు. అయితే అటువంటి స్థితిని వదిలేసి ఏలియా దగ్గర పరిచర్య చేయడానికి వెళ్తాడు. దాదాపు 6 సంవత్సరాలు ఎలీషా ఏలియాకు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఈ 6 సంవత్సరములు తన పరిస్థితి ఏంటండి? తన బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగు వారో ఏమని నిందించి ఉండొచ్చు, ఎంత అవమానించి ఉండొచ్చు. మంచి జీవితాన్ని వదిలివేసుకొని వెళ్ళాడు, ఇప్పుడు ఏమీ చెయ్యని వ్యక్తిగా ఉన్నాడు. అలా ఇలా వారికి నచ్చినట్లు, వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఉండొచ్చు. అయితే చివరకు ఎలీషాకు 2 ఆశీర్వాదం, 2 ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. ఏలియా కన్నా గొప్ప గొప్ప కార్యాలు ఎలీషా జరిగించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరో నిందించి అవమానించారని కృంగిపోకండి, అక్కడే ఆగిపోకండి. దేవుని సహాయంతో ముందుకు సాగండి. మంచి జాబ్ లేదని, గర్భఫలము రాదని, మీ పిల్లలు బాగుపడరని, దేవుణ్ణి నమ్ముకున్నావని, అజ్ఞానివని, అసమర్థుడువని
ఇలా ఈ లోకము వారికి తోచిన మాటలు మాట్లాడుతూ నిన్ను బాధ పెడుతుండొచ్చు, నిన్ను నిందిస్తూ వారు ఆనందిస్తుండొచ్చు. అయితే ఒక్కటి మాత్రం మర్చిపోకు, నీవు ఎంతైతే అవమానింపబడుతున్నావో, ఎంతైతే నీవు నిందింపబడుతున్నావో దానికి రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాలను నువ్వు చూడబోతున్నావు. నీ దుఃఖము, నీ వేదన అన్నీ కూడా పోతాయి. నువ్వు ఆనందంగా జీవిస్తావు. కాబట్టి తొందరపాటులో అనాలోచితముగా అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరు నిన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నీ వెంట లేకపోయినా, నీవు మంచి వ్యక్తివి, నీ వైపు తప్పు లేదు అని అనకపోయినా పర్వాలేదు. మనుష్యుల మెప్పు మనకు అవసరం లేదు. దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాము అనేది మనకు చాలు. ఆయన నీకున్నాడు. ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు. రెట్టింపు శక్తితో, బలముతో, ఘనతతో దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందు నిమిత్తమును విశ్వాసముతో నిరీక్షణ కలిగి జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడమైన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయ్యున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మాకున్న వేదనను కొట్టివేసే దేవుడవని, అయా మా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు మాకు ఇస్తారని, అయా నిందకు ప్రతిగా తండ్రి, అయా మేము పొందిన భాగమును మేము అనుభవించి సంతోషిస్తామని ప్రభువా, ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అయా సంతోషముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, నిరీక్షణ లేని వ్యక్తులుగా మేము ఉండొద్దని ప్రభువా, అయా మీరు మాకు సహాయకుడువైన దేవుడువని, అయా మా పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగల దేవుడువని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నారో వారిని మీరు ముట్టండి. అయా, సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ పైన ఆనుకున్న బిడ్డలను ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడవు కాదు గనుక అయా ప్రతి బిడ్డకు మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, వారికి ఉన్న అప్పుల భారాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా రుణాన్ని బట్టి వారు తండ్రి ఎటువంటి చెడ్డ ఆలోచనలు కలిగి లేకుండా ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి సామర్థ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. అయా, సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి నా తండ్రి. అయా, నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని మీరు చేసిన వాగ్దానము వారి జీవితంలోనూ మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అయా, బిడ్డలకు ఉన్న త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి, అయా మరి ఇంకా తండ్రి గేమ్స్ ఎడిక్షన్ నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, వారికి మారు మనసును దయచేయండి. రక్షణ అనుభవంలోకి వారిని మీరు నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అయా వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి. వారి కష్టార్జితం అంతటినీ తండ్రి మీరే తండ్రి ఫలింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యల చేత ఎంతగానో మరి ప్రభువా శోధనతో ఉన్నారో నా తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ప్రతి బిడ్డకు శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యల చేత మరి తండ్రి భూతగాథ సమస్యల చేత బాధించబడుతున్నారో అయ్యా వారికి తగిన న్యాయమును మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అదేవిధంగా దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులకు మీరు తండ్రి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మా భారతదేశమును తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు దీవించండి అయ్యా. అయ్యా, పని నిమిత్తము ఇతర దేశాలు వెళ్ళిన ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, వారిని తండ్రి మీరే భద్రపరచండి
స్థిరపరచండి. క్షేమంగా సురక్షితముగా బిడ్డలు నివసించినట్లుగా మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించండి. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. సువార్థికులను లేవనెత్తండి, మిషనరీస్ని దీవించండి అయా. సంఘ కాపరులను మీరు ఆశీర్వదించండి ప్రభా. అనేక ఆత్మలు రక్షించుటకు కృప చూపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.